రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఇందిరమ్మ ఆశయాలకు అనుగుణంగా ఆమె అడుగుజాడల్లో నడవాలన్నారు. గ్రామాల్లో ప్రజలు నేటికి ఇందిరమ్మను స్మృతిస్తున్నారన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఏకైక ప్రధానమంత్రి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్న ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అన్నారు. రాబోయే రోజుల్లో ఇందిరమ్మ రాజ్యం తిరిగి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన ఇందిరమ్మ పాలనను తలపిస్తుందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అన్న జరిగినాకే అన్న నేను సెవెన్ థర్టీకి వచ్చిన इंदिरा गांधी इंदिरा गांधी इंदिरा गांधी इंदिरा गांधी स्लोगन सी सर इंदिरा गांधी हमारा है स्लोगन सी है इंदिरा गांधी इंदिरा गांधी अमर रहे अमर रहे इंदिरा गांधी अमर रहे 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 కొన్ని మతశక్తుల శక్తుల చేతుకు పోయి ఈ భారతదేశం విచ్ఛిన్నమైతా ఉంది. ఈ రోజు కూడా విచ్ఛిన్నమైతా ఉంది. ఈ భారతదేశ సిరి సంపదలను వనరులన్నీ కూడా ఒక ప్రైవేట్ సంస్థలకు అంటగట్టుతా ఉన్నారు. ఇలా ఆర్థిక నేరగాల కండగా నిలబడ్డది ఒక పార్టీ ఈ రోజు. కాబట్టి భారతదేశ సంపద అంతా కనుమరుగయ్యే పరిస్థితికి వస్తూ ఉంది. కాబట్టి మళ్ళొక్కసారి ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు మళ్ళొక్కసారి పుడితే బాగుంటుంది అనేది కూడా ఈ దేశ ప్రజలు కూడా స్మరించుకుంటూ ఉన్నారు. కాబట్టి మరి ఆమెకు ఈరోజు ఏ మూల మారుమూల గ్రామంలో చూసినా ఇందిరమ్మ రాజ్యం కావాలి, ఇందిరమ్మ కావాలి, ఇందిరమ్మ కావాలని ప్రతి ఒక్కరూ ఈరోజు స్మరించుకుంటున్నారంటే ఈ భారతదేశం ఆమె పేరు మీద అంటే ఒక భూమి సూర్యచంద్రాలు ఉన్నంత షేపు కూడా ఇందిరాగాంధీ మరవలేని పరిస్థితి. ఇందిరాగాంధీ పేరు అట్లనే స్థిరస్థాయిగా ఉంటుంది. కాబట్టి మేము కూడా చిన్న పెద్ద నాయకులం కావాలంటే శ్రీమతి ఇందిరాగాంధీ పేరు తీసుకుంటేనే ఈ యొక్క కాంగ్రెస్ జెండా ఎక్కడైనా ఎగురుతూ ఉంది. కాంగ్రెస్లో నాయకులం కూడా ఎదగాలంటే ఇందిరాగాంధీ యొక్క పేరు ప్రతిష్టలు, ఇందిరాగాంధీ చేసిన పనులను ముందుకు తీసుకపోతేనే ఈరోజు భారతదేశంలో ఒక ఉనికి కాపాడుకోలేని పరిస్థితి ఉంది నాయకత్వంలో కూడా. కాబట్టి ఇవాళ శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క జయంతి ఎంతో ఘనంగా వాడవాడలా జరుపుతూ ఉన్నారు. కాబట్టి మరి మనం అందరం కూడా శ్రీమతి ఇందిరాగాంధీ ఒక ప్రాణత్యాగం చేసి భారతదేశానికి పేదల కండగా నిలబడ్డదంటే మన నాయకులం కూడా ఆదర్శంగా తీసుకొని ఆమె యొక్క జీవితాన్ని, ఆమె రాజకీయ చరిత్రను ఆదర్శంగా తీసుకొని ఆమె సూచించిన సూచనలు, ఆమె నడిచిన నడక మనమందరం కూడా నడవడానికి ప్రయత్నం చేస్తే నిజంగా ఈ స్వార్థపూరితమైన రాజకీయాలు అయితే ఈ రోజులో కానీ గతంలో ఆమె ధైర్యంగా ఎక్కడ భయపడకుండా ఈ దేశ రాజకీయాలు నడిపారంటే మీరు అర్థం చేసుకోండి. ఆ రోజు ప్రపంచ యుద్ధాలు వచ్చిన కూడా జనకకుండా, అదరకుండా, బెదరకుండా కూడా ఈ యొక్క ఇరుపొరుగు దేశాలతో కూడా ఆమె ఈ యొక్క భారతదేశాన్ని రక్షించింది ఒక మహిళగా. కాబట్టి ఇవాళ కూడా కొన్ని అవసరాల కొద్ది కొన్ని పార్టీలు